అమిత్ షా జేపీ నడ్డాతో టీడీపీ చీఫ్ చంద్రబాబు జనసేనాని పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. ఈ సందర్భంగా జనసేన బీజేపీకి కలిపి 8 పార్లమెంట్ 30 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు అంగీకారం కుదిరినట్లు సమాచారం. మిగిలిన 17 లోక్సభ 145 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ పోటీ చేయబోతోందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, అమిత్ షా జేపీ నడ్డాతో టీడీపీ చీఫ్ చంద్రబాబు అలాగే జనసేన పవన్ కళ్యాణ్ భేటీ ముగిసినట్లు తెలుస్తుంది. అయితే ఈ రోజు అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? రైట్ ప్రస్తుతం ఏపీలో జనసేన బీజేపీ టీడీపీ పొత్తుల లెక్కలు కొద్దిసేపటి క్రితమే తేలాయి. దీనికి సంబంధించి అధికారిక ప్రకటనే తరువాయిగా మారింది. సాయంత్రం దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తుంది. సీట్ల సర్దుబాటు గురించి ఒకసారి మనం చూసుకుంటే కనుక మొత్తం ఏపీలో 175 అసెంబ్లీ స్థానాల్లో 30 అసెంబ్లీ స్థానాలను జనసేన బీజేపీ కూటమికి ఇవ్వబోతున్నారు. 25 పార్లమెంటు స్థానాల్లో 8 జనసేన బీజేపీకి ఇద్దరికి కూడా 8 పార్లమెంటు స్థానాలను ఇవ్వబోతున్నారు. మొదటి జాబితాలో ప్రకటించినప్పుడు ఇటు జనసేనకు 3 పార్లమెంటు 24 అసెంబ్లీ స్థానాలను కేటాయించారు. తర్వాత ఇప్పుడు మొదటి నుంచి చెప్తున్నట్లుగానే ఏపీలోకి అధికారంలోకి రావడానికి నేను ఏ త్యాగానికైనా సిద్ధమని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. దానిలో భాగంగానే ఇప్పుడు ఒక పార్లమెంట్ స్థానాన్ని బీజేపీకి త్యాగం చేసినట్లే మనం చెప్పుకోవచ్చు. అంటే మొదట 3 పార్లమెంట్ స్థానాలను టీడీపీ జనసేనకు కేటాయించింది. కానీ ఇప్పుడు జరిగిన చర్చలను బట్టి సీట్ల సర్దుబాటులో భాగంగా మొదటి నుంచి కూడా బీజేపీకి 4 నుంచి 5 పార్లమెంట్ స్థానాలు ఇస్తామని చెప్పారు. కానీ వారు అత్యధిక స్థానాలు దాదాపు 6 నుంచి 8 స్థానాలు కావాలని కోరిన నేపథ్యంలో 6 స్థానాలను ఇచ్చేందుకు అక్కడ ఒప్పందం కుదిరింది. దానిలో భాగంగా జనసేనకు కేటాయించిన సీట్ను ఇటు బీజేపీకి ఇచ్చినట్లుగా కూడా మనకైతే సమాచారం ఉంటుంది. దాన్ని బట్టి చూసుకుంటే కనుక 25 పార్లమెంటు స్థానాల్లో 8 పార్లమెంట్ స్థానాలను జనసేన బీజేపీ కేటాయిస్తే మిగిలిన 17 స్థానాలకు సంబంధించి టీడీపీ పోటీ చేయబోతుంది. అంటే మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 145 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ, 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో టీడీపీ పోటీ చేయబోతుంది. మిగతా స్థానాల్లో జనసేన బీజేపీ ఇద్దరు కూడా కంబైన్డ్గా అక్కడ షీట్ షేరింగ్ చేసుకుని అక్కడ పోటీ చేయబోతున్నారు. అంటే గెలిపే లక్ష్యంగా ఈ అభ్యర్థుల జాబితా ప్రకటన అనేది ఎంపిక అనేది జరిగిందనేది ప్రధానంగా ఈ టీడీపీ కానీ జనసేన బీజేపీ వర్గాలు తెలుపుతున్నాయి. దానికి సంబంధించి గత కొన్ని రోజులుగా కూడా దీనిపై కొన్ని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. జనసేన బీజేపీ టీడీపీ మధ్య పొత్తు సీట్ల సర్దుబాటుకు సంబంధించి చర్చలు అయితే జరుగుతున్నాయి. దానికి సంబంధించి గురువారం ఈ భేటీతో ఊహాగానాలన్నిటికీ చెక్ పెట్టారు. అంటే గురువారం సమావేశం జరిగినప్పటికీ ఈ సీట్ల సర్దుబాటుపై గంటన్నర పాటు జరిగిన సమావేశంలో అసంతృప్తిగా సీట్ల సర్దుబాటుపై చర్చ జరిగింది. కానీ నిన్న సమావేశం జరగాల్సి ఉంది. నిన్న ఒరిస్సా, మహారాష్ట్ర పార్టీలకు సంబంధించి మిత్రపక్షాలతో అమిత్ షా వారితో భేటీ ఉన్న నేపథ్యంలోనే నిన్న జనసేన అలాగే టీడీపీ అధినేతలు ఇద్దరి భేటీకి సంబంధించి సమయం కేటాయించలేకపోయారు. ఇక ఈరోజు పాట్నా పర్యటన ఉంది. పాట్నా పర్యటనకు ముందే అపాయింట్మెంట్ ఇస్తామని తెలిపారు. దానికి అనుగుణంగానే ఈరోజు పాట్నా పర్యటనకు ముందే జనసేన అధినేత అలాగే పవన్ కళ్యాణ్ అలాగే టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఇక ఈ భేటీలో సీట్ల సర్దుబాటుపై లెక్కలు కొలికి వచ్చాయి. దానికి సంబంధించి అధికారిక ప్రకటన రాత్రి 8:30కు లేదా ఈ లోపే అమిత్ షా పాట్నా పర్యటనలో ఉన్న నేపథ్యంలో జేపీ నడ్డా ప్రకటన చేస్తారంటూ కూడా ఒక ప్రచారం అయితే జరుగుతోంది. మొత్తంగా చూసుకుంటే మరి కాసేపట్లో దీనికి సంబంధించి కొంత ప్రకటనకు సంబంధించి టీడీపీ వర్గాల నుంచి కూడా కొంత ప్రకటన విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే అధికారిక ప్రకటన అనేది అంటే ఈ సమావేశం ముగిసిన తర్వాత చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారని తెలిపినప్పటికీ కూడా అధికారిక ప్రకటన అనేది బీజేపీ నుంచే వస్తుందనేది ప్రధానంగా వారు చెప్తున్నారు. దానిలో భాగంగానే బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాని ప్రకటన చేయబోతున్నారు. అంటే మొత్తం స్థానాలకు సంబంధించి ప్రకటన చేస్తారా లేదా కేవలం బీజేపీకి సంబంధించిన సీట్లకు సంబంధించి ప్రకటన చేస్తారా అనే దానిపై కూడా చూడాల్సి ఉంది. ఇక ఎవరికి వచ్చినా ముందుగానే నిన్న ఏదైతే అమిత్ షా అపాయింట్మెంట్ కోసం అయితే వెయిట్ చేసిన సమయంలో ఇటు సీట్ల సర్దుబాటులో భాగంగా చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా చంద్రబాబు ఇటు అశోక్ రోడ్లో ఉన్నారు. ఇటు చంద్రబాబు గల్లాజయదేవ్ నివాసంలో అశోక్ రోడ్లో ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. బయట పవన్ కళ్యాణ్ బయట హోటల్ ఉన్నారు. వారి ప్లేస్లో ఉండి అటు జనసేనకి సంబంధించి టీడీపీకి సంబంధించిన అభ్యర్థులతో కేడతో కూడా ఎక్కడెక్కడ చర్చలు జరుపుతున్నారు. చర్చలు జరిపిన నేపథ్యంలో వారు అంటే సీట్ల సర్దుబాటులో భాగంగా పొత్తులో భాగంగా సీట్లు వచ్చినా రాకపోయినా కానీ మీరు పార్టీ కోసం ఉమ్మడి అభ్యర్థి ఎవరైతే అక్కడ బరిలో ఉంటారో అభ్యర్థి
గెలుపు కోసం అందరూ కూడా కష్టపడి పనిచేయాలనేది ఇరువురు నేతలు పార్టీలకు సంబంధించిన నేతలకు దిశానిర్దేశం చేశారు. దానికి అనుగుణంగానే స్వయాన అధినేతలే వారికి ఫోన్ చేసి మాట్లాడుతున్న నేపథ్యంలో వారందరూ కూడా ఉమ్మడి అభ్యర్థి గెలుపు కోసం పనిచేస్తామని కూడా మాట ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఇప్పటి వరకు వేచి చూసిన పొత్తులకు సంబంధించి సీట్ల సర్దుబాటుకు సంబంధించి లెక్కలు తేలడంతో ఇక ఈ సీట్ల సర్దుబాటులో భాగంగా ఎవరి స్థానం ఎక్కడ ఉండబోతోంది అంటే ఇప్పుడు సీట్లను మాత్రమే కేటాయించారు కాబట్టి సీట్లు ఏ నియోజకవర్గంలో ఎవరెవరికి ఇక్కడ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది అనేది కూడా సాయంత్రం వరకు కూడా వేచి చూడాల్సి ఉంటుంది. తర్వాత ఇటు బీజేపీకి సంబంధించి అధికారిక ప్రకటన అయితే జేపీ నడ్డా చేస్తారంటూ కూడా సమాచారం ఉంది. ఇక తర్వాత ఇప్పుడు ఈ పొత్తుల్లో భాగంగా ఎవరి సీటు ఎవరు కోల్పోవాల్సి వస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంది. ఎవరు కోల్పోవాల్సి వస్తుంది, ఎవరు త్యాగం చేయాల్సి వస్తుంది అనేది కూడా ప్రధానంగా చూడాల్సి ఉంది. దానిలో భాగంగా ఇటు అది మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ చెప్తున్నట్టు అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేయలేనివ్వను, ఎట్టి పరిస్థితుల్లోనూ నెక్స్ట్ వైసీపీని అధికారంలోకి రానివ్వను అనేది ప్రధానంగా పవన్ కళ్యాణ్ తెలుపుతున్నారు. దానిలో భాగంగానే టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు కూడా తెలిపారు. ఇటు బీజేపీ కూడా కలిసి వస్తే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తమకు మద్దతు తెలిపినట్టుంటుందంటూ కూడా పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా బీజేపీ కూడా కలిసి రావాలని తెలిపిన నేపథ్యంలో ఎట్టకేలకు ముగ్గురి పొత్తు ఖరారైన నేపథ్యంలో సీట్ల సర్దుబాటుపై కూడా కొంత సంశయం ఉన్న నేపథ్యంలో ఆ సంశయానికి కూడా కొద్దిసేపు క్రితమే తెరబడింది. మొత్తం సీట్ల సర్దుబాటు ఎక్కడెక్కడ ఇవ్వాలి అనేది మాత్రం ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అంటే ఉమ్మడి అభ్యర్థులు ఎవరు, ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు, అభ్యర్థులు ఎవరు, ఆ అభ్యర్థుల గెలుపుకు మొదటి నుంచి ఇటు జనసేన టీడీపీలో ఉన్నవారు వారికి మద్దతు తెలుపుతారా లేదా, ఈ ఈక్వేషన్స్ అన్నీ కూడా చూసుకున్న తర్వాతనే నిన్న వారందరితో మాట్లాడిన తర్వాతనే ఆ జాబితాను సిద్ధం చేసి అభ్యర్థుల పేర్లను సీట్లను వారికి ఇవ్వడానికి ఇటు పవన్ కళ్యాణ్ చంద్రబాబు అంగీకరించినట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే ఈరోజు జరిగిన సమావేశంలో కీలక సమావేశమని చెప్పుకోవాలి. ప్రధానంగా ఇప్పుడు ఏపీ రాజకీయాలకు సంబంధించి ఒక కీలక పరిణామం అని చెప్పాలి. మొదటి నుంచి కూడా అంటే ఒక వ్యతిరేకత అనేది ఆంధ్రప్రదేశ్లో వ్యక్తమవుతుంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అంటే కక్ష సాధింపు రాజకీయాలు చేస్తుంది, ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బందులకు గురి చేస్తుంది. అభివృద్ధిని పక్కన పెట్టి కక్ష సాధింపు ధోరణితోనే జగన్ వ్యవహరిస్తున్నారనేది ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు టీడీపీ కానీ జనసేన కానీ ఆరోపిస్తున్నాయి. దానిలో భాగంగానే మేము పొత్తులో భాగంగా అలయన్స్లో వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వాన్ని అధికారంలోకి రాకుండా నెక్స్ట్ వైసీపీ అధికారంలోకి రాకుండా ఉండేందుకు ఏ త్యాగానికైనా సిద్ధమంటూ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రసూన, శివ, మీరన్నట్లు వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలన్నీ ఏకమై ఒక కూటమిగా ఫామ్ అయి వైసీపీని గద్దె దించడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వైసీపీ గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? రైట్, మనం చూసుకుంటే ఇక్కడ ప్రధానంగా వైసీపీ వ్యతిరేక ఓటు అనేది చేయకుండా వైసీపీని ఓడగట్టడమే ధ్యేయంగా ఇటు జనసేన బీజేపీ అనేది జట్టు కట్టాయి. ఈ జట్టుకు బీజేపీ కూడా కలిసి రావడం వల్ల మరింత బలం చేకూరుతుంది అనేది మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ కోరుతున్నారు. దానిలో భాగంగానే పలుమార్లు చర్చలు జరిగాయి, ఫోన్లో సంభాషణలు జరిగాయి, రాష్ట్ర నాయకత్వం నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. మరోవైపు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ అగ్రనాయకత్వం తీసుకుంది. అక్కడ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చిన దాని ప్రకారం కూడా బయట వస్తున్న స్పెక్యులేషన్స్ బట్టి చూసుకుంటే కనుక వైసీపీకి ఏపీలో నెగిటివ్ ఎఫెక్ట్ ఉంది అనేది ప్రధానంగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ కొంత వారు సేకరించిన అభిప్రాయ సేకరణ ద్వారా కూడా వారికి వచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి తెలుస్తుంది. దానిలో భాగంగానే చంద్రబాబుకు దగ్గర కావడం కానీ చంద్రబాబును మళ్ళీ ఎన్డీఏలోకి ఆహ్వానించడం కానీ ఇదంతా కూడా జరుగుతూ వస్తుంది. దానిలో భాగంగానే గత నెల ఫిబ్రవరి 7వ తేదీన చంద్రబాబు ఢిల్లీ వచ్చారు. ఢిల్లీ వచ్చి ఎన్డీఏలో చేరు గురించి పొత్తుల గురించి సీట్ల సర్దుబాటు గురించి ప్రధానంగా గతంలోనే చర్చించినట్లు కూడా తెలుస్తుంది. తర్వాత మళ్ళీ వితిన్ 24 అవర్స్లోనే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పట్టడం అనేది కొన్ని ప్రశ్నలకు తావిచ్చింది. అంటే ఏం జరగబోతుంది? ఒకవైపు మాజీ ఎన్డీఏ మిత్రపక్షానికి సంబంధించిన చంద్రబాబును పిలిచారు, ప్రజెంట్ ఇండైరెక్ట్గా మద్దతు తెలుపుతున్న జగన్మోహన్ రెడ్డి కూడా పిలిచారు. ఏం జరగబోతుంది అంటే ఏ దృష్టితో చూస్తుంది ఆంధ్రప్రదేశ్ను అనేది ప్రధానంగా బీజేపీపై కొన్ని విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి. అంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ కేడర్ లేనప్పటికీ, బలమైన నాయకులు లేనప్పటికీ కూడా ఎందుకు ఇరు రాష్ట్రాలకు సంబంధించిన నేతలతో దోబుచులాడుతుంది, అవకాశాన్ని బట్టి వినియోగించుకోవడానికి ఇద్దరితో చర్చలు జరుపుతుందా అనేది కూడా కొన్ని రాజకీయ విశ్లేషకులని ఇటు వైసీపీ టీడీపీకి సంబంధించిన నేతల నుంచి కూడా కొంత విమర్శలు అయితే బీజేపీ ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. దానిలో భాగంగానే ఇప్పుడు వైసీపీకి బలం ఉందా అంటే వ్యతిరేక ఓటును చేయకుండా ప్రభుత్వం
మళ్ళీ అధికారంలోకి రాకుండా చేసే విధంగా కూడా ఈ పొత్తు కలయిక కానీ మద్దతుగానే ఉండబోతుందనేది ప్రధానంగా మొదటి నుంచి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుపుతున్నారు. దానిలో భాగంగానే బీజేపీని కూడా కలిసి రావాలని చెప్తున్నారు. దీనిలో భాగంగానే ఇప్పుడు అందరూ కూడా కలిసి రావడం వల్ల అక్కడ ఎవరికి ఏ విధంగా ప్లస్ ఆర్ మైనస్ అయ్యే అవకాశం ఉందని మన భవిష్యత్తులో చూడాల్సి ఉంటుంది. ఈ పొత్తు అనేది బలమైన పొత్తు. ఇటు జనసేన, బీజేపీ, టీడీపీకి సంబంధించి అందరూ కూడా ఈ కూటమి ఘన విజయం సాధించబోతున్నట్టు కూడా అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇటు వైసీపీ కూడా ఎంతమంది కలిసి వచ్చినా మేము సింగిల్గానే మేము చేసిన సంక్షేమమే మమ్మల్ని గెలిపిస్తుందని కూడా వారు కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ప్రస్తుతం. రైట్ శివ, థ్యాంక్ యూ.